ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన 4 మహిళలు తప్పిపోయారు. ఇదంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మిస్ అయిన వారు నర్సవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వగా గుర్తించారు. వీరంతా 55 ఏళ్లకు పైబడిన వారే. ఈ నెల 29వ తేదీన కడెంకు చెందిన 11 మంది మహిళలు కలిసి కుంభమేళాకు వెళ్లారు. మొన్న ఉదయం కుంభమేళాలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన 4 మహిళలు తప్పిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మిస్ అయిన వారు నర్సవ్వ, రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వగా గుర్తించారు. వీరంతా 55 ఏళ్లకు పైబడిన వారు. ఈ నెల 29వ తేదీన కడెంకు చెందిన 11 మంది మహిళలు కలిసి కుంభమేళాకు వెళ్లారు. తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పేరు గోలి సునీత, మాది గోవిందపల్లె. మా చిన్నమ్మ విద్యానగరు, ఇంకో చిన్నమ్మ పోచమ్మవాడ, మా పెద్దమ్మ కల్లెడ, మా వదినే బెల్లాలు. మా వాళ్ళు 11 మంది సోమవారం నైట్ 12 గంటలకు కుంభమేళ వెళ్తా అని వెళ్ళిర్రు. బుధవారం 7 వరకు కుంభమేళలో దిగినరు. వీళ్ళ వెహికల్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళ వెహికల్లల్లో మా వాళ్ళు 4 ఒక వెహికల్లల్లో, మిగతా వాళ్ళ 5 ఒక డ్రైవర్ ఒక వెహికల్లో వెళ్ళిర్రు. మా వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, ఏం లేవు. మా వాళ్ళ ఫోన్లు అన్నీ వేరే వెహికల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫోన్లు లేవు, నోటెడ్ కాంట్రాక్ట్ నెంబర్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏం లేవు. బుధవారం 7 నుండి ఇప్పటికి 3 days అవుతుంది, మాకు ఏం సమాచారం ఇస్తలేరు. మేము ఇక్కడ ఇట్లా అవుతున్నాం, వాళ్ళు అక్కడ ఏమవుతారో మాకు ఏం తెలియదు. వాళ్ళు 4గురికి అసలు ఏం చదువు రాదు, ఏం రాదు. అందరు 55 సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు 4. వీళ్ళ నర్సవ్వ, ఆది రాజవ్వ, ఏనుగుల బుచ్చవ్వ, బెల్లాల సత్తవ్వ, వీళ్ళు 4 మా వాళ్ళే, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. కాబట్టి మాకు బాగా ఆందోళన చెందుతున్నాం. మాకు ఏ సమాచారమైనా తొందరగా తెలుపగలరని కోరుకుంటున్నాం. మాకు ఫోన్ కాంటాక్ట్ ఉంది, కానీ ఆ ఫోను మిగతా వాళ్ళ దగ్గర ఉంది. మా వాళ్ళ నుండి కట్ అయింది బుధవారం 7 గంటల నుండి నైటు. మాకు వాళ్ళ మాట లేదు, వాళ్ళ చూపు లేదు, ఏది లేదు. బుధవారం 7 గంటల నుండి, నైట్ 7 గంటల నుండి మా వాళ్ళ ఫోన్లు వీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, మిగతా 6. ఆది నాగరాజు నా పేరు, కొత్తవాడ, జగిత్యాల మాది. మొన్న సోమవారం నాడు రాత్రి మా అమ్మ ఆదిరాజవ్వ కొత్తవాడ, పెద్దమ్మ ఏనుగుల బుచ్చవ్వ కల్లెడ గ్రామం కడెం మండలం, వీర్ల నర్సవ్వ విద్యానగర్ జగిత్యాల, బెల్లపు సత్తవ్వ బెల్యాలు కడెం మండలం. వీళ్ళు 4 ప్లేస్ ఇంకో 8 మంది కలిసి వీళ్ళు ఒక ట్రావెల్ బస్ మాట్లాడుకొని మహాకుంభమేళ జాతరకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు సోమవారం నైటు అమ్మ ఇంట్లో నుండి వెళ్ళింది. ఇక తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళిర్రు, 12 మంది వెళ్ళారు. అందులో మరి ఈ 4 మిస్ అయిపోయారు అని చెప్పేసి బస్సు ట్రావెల్ డ్రైవర్ కాల్ చేసి మా తమ్మునికి చెప్పడం జరిగింది.
మా తమ్ముని చెప్పిన తర్వాత మేము అమ్మ నెంబర్కి కానీ అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరన్నా వెళ్ళిరా అని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మిస్ అయిపోయారట ఇట్లా అని చెప్పేసి మేము కాల్ చేసినాం. అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మా వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసినా కూడా దొరకలేదు, ఎక్కడ కూడా కనబడలేరు అని చెప్పేసి అన్నారు. ప్లస్ కాల్ చేస్తున్నాం కానీ అమ్మ కాల్ ఎవరు లిఫ్ట్ కూడా చేయడం లేదు. ఇది కొంచెం చొరవ తీసుకొని వీళ్ళ నలుగురిని ఎలాగైనా వెతకండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబం. అమ్మ, పెద్దమ్మ, అమ్మ వాళ్ళ అక్క, అమ్మ వాళ్ళ చెల్లె, కోడలు, వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబం. ఫోను మన మండే నైటు వెళ్ళిన తర్వాత ఇక మరి స్విచ్ ఆఫ్ అయింది, లేకపోతే తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే రింగ్ అవుతుంది కానీ కాల్ ఎవరు లిఫ్ట్ చేయడం లేదు.